తిరుమల కొండపై ఓ అద్భుతం ఆవిష్కృతమైంది. కలియుగ వైకుంఠం నుంచి ముల్లోకాలకు అధికారికంగా ఆహ్వానం అందింది. శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. ఈ రోజు జరిగిన ధ్వజారోహణం సామాన్యమైన ఘట్టం కాదు. సాక్షాత్తు గరుత్మంతుడి చిత్రమున్న ఆ పవిత్ర పతాకాన్ని ధ్వజ స్తంభంపైకి ఎగరేయడం ద్వారా బ్రహ్మ, ఇంద్రుడి వంటి ముక్కోటి దేవతలను, యక్ష, కిన్నెర, కింపురుషులను, సకల జీవరాశులను అందరినీ రండి, మా స్వామి వైభవాన్ని కనులారా చూడండని ప్రేమగా ఆహ్వానించారు. పగలు దేవతలకు ఆహ్వానం పలికితే ఇక రాత్రి అసలైన కనుల పండుగ మొదలవుతోంది. ఆదిశేషుడిపై యోగ నిద్రలో ఉన్న శ్రీనివాసుడు తన తొలి వాహన సేవగా దర్శనమిస్తారు. స్వామికి శయ్యగా, ఆసనంగా, పాదుకలుగా అన్ని తానే అయిన ఆదిశేషుడిపై ఊరేగే ఈ అపురూప దృశ్యం స్వామికి ఆయన భక్తుడికి మధ్య ఉన్న బంధానికి ప్రతీక. ఆ 7 శిరస్సుల ఆదిశేషుడిపై శ్రీవారిని చూస్తే కోటి జన్మల పుణ్యం. ఈ 9 రోజుల పాటు జరిగే ప్రతి ఘట్టాన్ని మీ కళ్ళకు కట్టినట్లు చూపించే బాధ్యత మాది. వెంటనే ఈ వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. వెంటనే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.